ఈరోజు రాజ్యాంగ దివస్. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అంటే ఈ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకుంటున్నాము అని. ఆ రోజు మనం రాజ్యాంగ సభలో తీర్మానం చేసినటువంటి రోజు. ఏమని మరి అక్కడ ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారండి, ఎలా ప్రతిజ్ఞ చేశారండి అని మనం చూస్తే, ఆ ప్రతిజ్ఞ ఒకసారి మనం చూద్దాం. భారత ప్రజలమైన మనము మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను, హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి యొక్క గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి స్వీకరించి శాసనీకరించి మనకు మనం సమర్పించుకుంటున్నాము అని ఆ రోజు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. మరి ఈరోజు ఈ రాజ్యాంగం పట్ల నేటి సమాజానికి గౌరవం ఏమాత్రం ఉంది, అసలు ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో ఎంతవరకు మనం సఫలీకృతం అవుతున్నాము అనే విషయం ఆలోచిస్తే నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయం మనకు గుర్తు రావాలి. 142 కోట్ల భారతదేశ జనాభాలో 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి బాలలు 36 కోట్ల మంది. దేశ జనాభాలో వీరి శాతం 25.4%. భవిష్యత్తు భారతమని ముఖ చిత్రాన్ని మార్చే మూల స్తంభాలు ఈ చిన్నారులు. కుల మత భావోద్వేగాలను రాజకీయాలకు వాడుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ విలువలను నేటి బాలలకు నేర్పించడం అత్యావశ్యకం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయింది. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేటి బాలల్లో చిన్నప్పటి నుంచే భారత రాజ్యాంగ విలువలు పెంపొందించడానికి, ప్రజలంతా ఒకటే అనే భావన కల్పించడానికి, మనుషుల మధ్య ఉన్న సామాజిక ఆర్థిక అంతరాలు మనుషులను దూరం చేయకూడదని, వీరిలో సమతాభావం పెంపొందించేందుకు బాలలకు భారత రాజ్యాంగ విలువలు నేర్పించాలి. ఇందుకోసం బాల్యం నుంచే ప్రతిరోజు బడుల్లో ప్రార్థనా సమయంలో విధిగా భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేపించాలి. దీని ద్వారా భారత రాజ్యాంగంపై బాల్యం నుంచే బాలలకు గౌరవము, అధ్యయనం చేయాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు ఎంతైనా సరే దీని గురించి చొరవ తీసుకొని రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ప్రార్థనా సమయంలో రాజ్యాంగ ప్రవేశ పీఠిక ప్రతిజ్ఞ చేయించేలాగా చర్యలు తీసుకుని రేపటి పౌరులను భారతదేశంలోని అత్యున్నత విలువలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. బాలల్లో రాజ్యాంగ విలువలు లక్ష్యాల మీద పూర్తి అవగాహన కల్పించడం వల్ల వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్తు తరానికి అందించిన వారు అవుతాం. జై హింద్.